మంత్రంలో మొదటి లైన్ ఏంటి? విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ప్రభు. విశ్వం అంటే ఏంటమ్మా? మొత్తం ప్రపంచం కదా. మరి విష్ణు అంటే విష్ణు సర్వమి. దాని అర్థం ఏంటంటే విశ్వం అంతటా వ్యాపించిన వాడు విష్ణువు. అది అలాగే అందులో మీకు వచ్చు మీ నోటికి అనాది నిధనం, తర్వాత అనాది నిధనం విష్ణు సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం నిత్యం సర్వదుఃఖాదిగో భవే. దాని అర్థం ఏంటంటే అనాది అంటే మొదలు చివర లేనివాడు. ఎవరైనా విష్ణు, అనాది నిధనం విష్ణు, సర్వలోకమహేశ్వరం అన్ని లోకాలకి బాస్, లోకాధ్యక్షం ద ప్రొపరేటర్, స్తోం నిత్యం అంటే ఎప్పటికీ కీర్తిస్తే స్తోం నిత్యం ఏమవుతుంది? సర్వ దుఃఖాది గోభవేది, దుఃఖం పోతుంది. ఇదే ఆన్సర్. అలాగే లలితలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అర్థం లోపల దొరుకుతుంది, బయట దొరకదు. మీరు ఎంత చదివినా అర్థం తెలుసుకోకపోతే పొందవలసిన ప్రయోజనం పొందలేదు. అందుకని మీరు ఖచ్చితంగా లలిత విష్ణు రెండు భావంతో మీరు చదవండి. అద్భుతమైన మార్పు. అలాంటి పుస్తకాలు ఏమైనా ఉన్నారా మీరు చెప్పగలరా? నా దగ్గర లేవు, నా సంసారం ఎక్కడెక్కడ ఉంది. కానీ మీకు మీరు ఎక్కువ హైదరాబాద్లో ఉంటారు కాబట్టి సుల్తాన్ బజార్లో, అదే సుల్తాన్ బజార్లో మన గోరఖ్పూర్ ప్రెస్ అద్భుతం అన్ని దొరుకుతుంది. మీరు ఖచ్చితంగా తీసుకోండి, మర్చిపోతుంది. ఒకసారి మంత్రం చెప్దాం. ఉగ్రం చెప్పండి అందరూ. ఉగ్రం ఉగ్రం వీరం మహా విష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యో